హాయ్ ఫ్రెండ్స్, ఎంఎన్ న్యూస్ నుంచి నేను మీ మొయినుద్దీన్. మన వీర మహిళలకు మన ఆంధ్ర తెలంగాణలో జరుగుతున్న బాధలు ఏమీ కనబడడం లేదు. ఇప్పుడు వాళ్ళు కేరళ స్టోరీ గురించి గొప్పగా చెప్తున్నారు. ఆంధ్రాలో కల్తీ పాలు తాగి 5 మరణించారు. ఇంకా కొంతమంది హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉన్నారు. అవేమీ కనబడడం లేదు. తెలంగాణ ఖమ్మంలో వందలాది మంది నిరాశ్రయులైపోయి చెట్ల కింద తలదాచుకుంటున్నారు. వాళ్ళు కనబడడం లేదు. అలాగే సనత్ నగర్లో నకిలీ టీ పౌడర్ చేసి అమ్ముతున్న వ్యక్తి కనబడడం లేదు. మన రాష్ట్రాల్లో ఉన్న బాధలు కనబడడం లేదు, కానీ మనకంటే చాలా దూరం ఉన్న కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద కేరళ స్టోరీ 2 గొప్పతనం గురించి వీళ్ళు బాగా పబ్లిసిటీ చేసుకుంటున్నారు. మరి ఆ చిత్ర నిర్మాత వీళ్ళకి ఏమన్నా పబ్లిసిటీకి డబ్బులు ఇచ్చాడేమో తెలియదు, కానీ ప్రతి ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులు ఈ సినిమా చూడండి అని చెప్పేసి వీళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారు. కేరళలో అసలు ఈ స్టోరీకి మాకు సంబంధం లేదు. ఇక్కడ మేము బీఫ్ హిందువులు ముస్లింలు అందరం తింటామని చెప్పేసి వాళ్ళు వీడియోలు చేసేస్తున్నారు. వాళ్ళు కమ్మీలు, వీళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇలాంటి వీడియోలు చేస్తున్నారు అని చెప్పేసి ఈ వీర మహిళ 2 రోజుల నుంచి తన ఛానల్లో మొత్తుకోవడం మొదలుపెట్టింది. మరీ ఇంత ద్వేషం, ఇంత మతోన్మవాదం అవసరం అంటారా? అన్ని మతాల్లో ఉన్నారండి, మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కేరళలో ఒక ముస్లిం దంపతులు వాళ్ళ ఇంటి పక్కన ఉన్న హిందూ తల్లిదండ్రులు చనిపోయారు. ఒక చిన్న అమ్మాయి ఉంది వాళ్ళ దగ్గర. ఆ అమ్మాయిని తీసుకొచ్చి పెంచి చదివించి మళ్ళీ హిందూ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. వాళ్ళే ముస్లింకి ఇచ్చి పెళ్లి చేయలేదే. అలాగే మసీద్ దగ్గరలో ఒక హిందూ పెద్ద ఆవిడ చనిపోయింది. వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి దారి సరిగా లేదు. ఆ శవాన్ని తీసుకొచ్చి మస్జిద్లో పెట్టి అక్కడి నుంచి వాళ్ళంతా క్రియలు చేశారు. మరి ఇది మానవత్వం కాదంటారా? మీకు మానవత్వంతో పనిచేసే వాళ్ళు కనబడరు. ఎక్కడో ఒకడు తప్పు చేసినోడు ఎప్పుడు దొరుకుతాడా అని చూసడం, వాడిని పట్టుకొని మొత్తం మతాన్ని రంగుపూసి వదిలిపెట్టడం. ఎన్ని రోజులు జనాల్ని మీరు పిచ్చోళ్ళు చేస్తారండి? ఇప్పటికే మీకు మంచి పేరు ఉంది అనుకున్నాను, కానీ మీ కింద వస్తున్న కామెంట్లు చూసిన తర్వాత మిమ్మల్ని జనాలు ఎంత ఘోరంగా తిడుతున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఉదాహరణకి నేను మీకు 2 వీడియో క్లిప్స్ చూపిస్తా, చూడండి. గరికిపాటి గారు కూడా ముస్లిమ్స్ని ఒక విషయంలో ఆయన పొగిడాడు. మన హిందూ పిల్లలకి వాళ్ళ గొప్పతనాన్ని చెప్పండి అని. మీలాంటి వాళ్ళకి అన్ని ఒక గుణపాఠాలలాగా ఉండాలి. మీరు మారరు, ఎన్ని గుణపాఠాలు వచ్చినా మీరు మారరు. మీకు మతం కనబడాలి, జనాల్ని రెచ్చగొట్టాలి, ఆ వచ్చే వ్యూస్ తోటి మీరు పబ్బం గడుపుకోవాలి. అంతే తప్ప మంచి చేసింది ఎక్కడ చూపెట్టరు. లేదు, హిందువుల్లోనే అమాయక ప్రజలకు కూడా జరిగింది. ఇప్పుడు మొన్న నాగర్ కర్నూలులో చిన్న పాప చనిపోయింది. దాని గురించి ఒక్క మాటైనా మాట్లాడారా? లేదు. సనత్ నగర్లో టీ పొడిలో కొబ్బరి పీసు తర్వాత ఏదో కెమికల్స్ కలిపి టీ పొడి చేసి అమ్ముతున్నాడు. అతని గురించి ఏమైనా మాట్లాడారా? అతను కనబడలేదు. రాజమండ్రిలో కల్తీ పాలు తాపిచ్చేసి ఒక 5 చంపేశాడు. దాని తర్వాత ఒక 10 మంది వెంటిలేటర్ మీద ఉన్నారు. ఇంకా 70 మంది అస్వస్థకు గురయ్యారు. వాళ్ళు కనబడరు. మీకు కనబడేదల్లా ముస్లిమ్స్ మాత్రమే. అది కూడా ఎందుకు? మీ స్వార్థానికి తప్ప మంచి పని చేసిన వాళ్ళు ఎవరు మీకు కనబడరు.
ఎప్పుడైతే కొద్దిగా తేడా అనిపించిందో దాన్ని పట్టుకొని మీరు ఇక ప్రపంచం మొత్తం ఊపినట్లు అంత గట్టిగా మాట్లాడతాను. చూడండి ఫస్ట్ ఆవిడ ఏమంటుందో ఒకసారి చూడండి. దాని తర్వాత నేను ఆవిడకి తెలిసేలా ఇంకో 2 క్లిప్స్ కూడా పెడతాను. కేరళ స్టోరీ 2 రిలీజ్ కాబోతుంది. ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అంతే వెంటనే కొన్ని జంతువులు పైకొచ్చాయి, కొన్ని 6 గోళ్ళు కలిగినటువంటి జీవులు బయటకు వచ్చాయి. అవి చేసేటటువంటి హల్చల్ అంతా ఇంత కాదు. అబ్బబ్బబ్బబ్బబ్బా, గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. రైళ్లేనా, ఇంకా చెప్పాలంటే జెట్ ప్లేన్లు కూడా పరిగెట్టినాయి. తూచు తూచు తూచు, అసలు ఈ స్టోరీ మొత్తం తప్పే ఉంది. మేం చూసావా, అసలు మేము ఎంత బాగా ఉంటున్నామో, కేరళ మొత్తం మేము బీఫే తింటున్నామని చెప్పేసి అని పళ్ళాల్లో ఈ మధ్యకాలంలో కొన్ని చూసాం కదా, తూకులు, అలాంటి పరోటాలు, అలాంటి బీఫ్ తెచ్చుకొని కూర్చొని బగ్గా తింటున్నాయి. వాళ్ళు తెగించి సాయం చేస్తున్నారండి బాబండి. వాళ్ళు పీపీఈ కిట్లు ఇవాళ నేను పత్రికలో చూసి ఆశ్చర్యపోయాను. నరసింహారావు గారు, ఒక పెద్ద ఆయన ఎవరో ఊళ్ళో చనిపోతే కొడుకులు నలుగురు మేము రాము, మాకు వచ్చింది అంటే ముస్లిం సేవా సమితి కార్యకర్తలు వచ్చి ఆయన హిందూ ధర్మం ప్రకారం దహనం చేశారండి. ఆ ముస్లిం ఆ కార్యకర్తలందరికీ నేను నమస్కారం చేస్తున్నా చేతులెత్తి. మానవ ఈ కథలు పిల్లలకి చెప్పాలి, ఈ సంఘటనలు పిల్లలకి చెప్పాలి. ఈ మానవత్వం పెంచాలండి, మతం కాదు. ఎంతసేపు ఎవరి మతం వారు అనుసరిస్తారు, అందరి దేవుడు ఒకటే, ఏ పేరుతో పిలుచుకున్నారు. కానీ మతాతీతంగా, కులాతీతంగా, అన్నిటికీ అతీతంగా ఈవేళ మనం సాయం చేయాలి. ఏమైనా సరే, పాపం అక్కడ శవం పడిపోయింది, ఎవరు రావట్లా, ఏమైపోతాడు, వీధికే నష్టం కదా. దాని ద్వారా ఏమైనా వ్యాపించిన కష్టమే కదా, ఎవరో ఒకరు వెళ్ళాలి కదా. మరి ముస్లిం సేవా కార్యకర్తలు రావడం ఏంటి? ఈ హిందూ మతంలో పెద్ద ఆయనకి నలుగురు కొడుకులు వెళ్ళకపోవడం ఏంటండి? ఆస్తి ముస్లిం సేవా సమితి వాళ్ళకి ఇచ్చారా, 9 కొడుకులకి ఇచ్చారండి. వాళ్ళది 9 కొడుకులకే కదా. మరి ఆస్తులేమో వీళ్ళు పంచుకుంటారా, ఆస్తులేమో వాళ్ళు దహనం చేయాలా? ఏమి పద్ధతి ఇది? అంటే ఏది మానవత్వం? ఇక్కడ హిందూ ఎవరైనా సరే ఇంట్లో ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లి ఈ సినిమా చూడండి, అలాగే ప్రతి హిందువు ఈ సినిమా చూడండి. ఎందుకనంటే